హలో అండి అందరికీ. అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి నా మార్నింగ్ రొటీన్ లాగ్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. నా ఈ మార్నింగ్ రొటీన్‌లో ఎవరైనా హ్యాపీగా తినగలిగేటటువంటి ఒక మంచి హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. అది ఎవరైనా హ్యాపీగా అయితే తీసుకోవచ్చు. అది డయాబెటిస్ పేషెంట్స్ అయినా గానీ, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు గానీ, లేదంటే డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి గానీ, ఇలాంటి వాళ్ళు ఎవ్వరైనా సరే హ్యాపీగా తినగలిగేటటువంటి ఒక మంచి హెల్తీ అయినటువంటి మిల్లెట్ దోస రెసిపీని ఈరోజు ఈ వీడియోలో బ్రేక్‌ఫాస్ట్‌లో అయితే మీతో అయితే షేర్ చేస్తున్నానండి. ఒక వీడియోలోకి వచ్చేసినట్లయితే ఇంకా నేను ముందు రోజు వచ్చేసి ఇలా దోసకైతే వేసేసుకున్నానండి. ఇది నా మార్నింగ్ రొటీన్ అన్నట్టు. ఇంకా పిల్లలైతే స్కూల్‌కైతే వెళ్ళాలి కదా! పిల్లలు ఒక పక్క అయితే రెడీ అవుతున్నారండి. పిల్లల కోసమైతే నేనైతే ఇక్కడ దోస అయితే వేస్తున్నాను. ఫస్ట్ పెద్ద బాబు కోసం అయితే వేస్తున్నానండి. మనకు మార్నింగ్ రొటీన్ అనేది ఎంత బిజీగా ఉంటుందో ప్రతి ఒక్క మదర్స్‌కి అయితే తెలిసే ఉంటది. ఎందుకంటే మార్నింగ్ అనేది చాలా హడావుడిగా ఉంటుంది. మార్నింగ్ లేచినప్పటి నుంచి పిల్లలు వన్స్ స్కూల్‌కి వెళ్ళేంత వరకు మన మార్నింగ్ రొటీన్ అనేది చాలా అంటే చాలా బిజీగా అయితే గడిచిపోతూ ఉంటుందండి. అలాంటి ఈ బిజీ మార్నింగ్ రొటీన్‌లో నాకైతే చట్నీ చేయడానికి కూడా అస్సలైతే వీలవ్వలేదండి. చాలా అంటే చాలా టైం అయిపోతుంది. పాపకైతే వ్యాన్ టైం అయితే అయిపోతుంది. 7:00 కల్లా ఎగ్జాక్ట్‌గా వ్యాన్ దగ్గరికైతే వెళ్ళిపోవాలి. చాలా లేట్‌గా అయితే లేసానండి. అందుకని చెప్పేసి ఇంక చట్నీ అయితే ప్రిపేర్ చేయాలి. ఆల్మోస్ట్ అయితే ఓ 50% మార్నింగ్ టైంలో చట్నీస్ అయితే అస్సలు ప్రిపేర్ చేయనండి. ఎందుకంటే అస్సలు టైమే ఉండదు కదా! మళ్ళీ వ్యాన్ మిస్ అయితే ప్రాబ్లమ్ అయిపోతుందని చెప్పేసి ఇంకా ఇలా పికిల్స్ ఏమైనా ఉంటే అడ్జస్ట్ చేస్తూ ఉంటాను. ఇలా దోసలోకి మాత్రం ఈజీగా మెయింటైన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇట్లా దోసలోకి ఈజీగా ఇట్లా స్ప్రెడ్ చేసేస్తే పిల్లలు హ్యాపీగా అయితే తినేస్తారండి. ఇంక ఎలాంటి చట్నీ అవసరం లేకుండా నేను అలా ఇలా వచ్చేసరికి దోస అయితే చూడండి ఎలా అయితే మాడిపోయిందో. ఇంకా ఇది వేసేసినట్లయితే పాప అయితే తినేస్తూ ఉంటుందండి. ఇంకా ఈ దోస ఎలా వేసుకోవాలనేది ముందు రోజైతే నేనైతే సోక్ చేసి అయితే పెట్టేసుకున్నానండి. ఈ కొర్ర దోసలనేది ఫస్ట్ దీని క్వాంటిటీ వచ్చేసి ఫస్ట్ నేను ఇక్కడ 2 కప్స్ అయితే మెజర్‌మెంట్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా! ఈ బౌల్‌తో అయితే 2 కప్స్ వచ్చేసి కొర్రలు తీసేసుకున్నానండి. ఇంకా దీనికొచ్చేసి హాఫ్ క్వాంటిటీలో అంటే నేను 2 కప్స్ కొర్రలు తీసుకున్నాను కదా! ఒక హాఫ్ క్వాంటిటీ అంటే 1 కప్ వచ్చేసి మిల్లెట్ అయితే తీసుకోవాలి. మన కొర్రలు చాలా సార్లు అయితే ఎక్కువ సార్లు వాష్ చేసుకోవాలండి. ఒక 4, 5 టైమ్స్ అట్‌లీస్ట్ 6, 7 టైమ్స్ కూడా వాష్ చేసుకోవాలి. మిల్లెట్స్ ఏవైనా సరే ఎక్కువ సార్లు వాష్ చేయాలండి. అట్ ది సేమ్ టైమ్ మనకి అవి సోక్ అవ్వడానికి కూడా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. అట్‌లీస్ట్ ఒక 8 అవర్స్ పాటైనా సరే నానాలి మంచిగా. రాగుల్లో గానీ మీరు ఏ మిల్లెట్స్ తీసుకున్నా సరే డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. ఒక 5, 6 టైమ్స్ అని అట్‌లీస్ట్ కడిగేసుకొని వాటిని మంచిగా ఒక 6, 7 టైమ్స్ 6, 7 అవర్స్ అయితే మంచిగా అయితే పెట్టేసుకోండి. ఇంకా అలా కొర్రలనైతే నానబెట్టేసుకున్నానండి. ఇంకో సెపరేట్ బౌల్ అయితే తీసేసుకొని దానికి ఇంకా మినపప్పు అవైతే నానబెట్టేసుకున్నాను. 2 కప్పుల కొర్రలకి ఇక్కడ 1 కప్ వచ్చేసి నేను మినపప్పు అయితే తీసుకున్నానండి. ఈ క్వాంటిటీలో తీసుకున్నట్లయితే దోస క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా అయితే వస్తుందండి. ఇంకా 1 కప్ వచ్చేసి మినపప్పు తీసుకొని అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్లు వచ్చేసి పచ్చెనపప్పు కూడా యాడ్ చేసేసాను. ఈ మెంతులు, ఈ పచ్చెనపప్పు అలాగే ఒక పావు కప్పు వరకు వచ్చేసి అటుకులు అయితే తీసుకున్నానండి. ఇవి దొడ్డు అటుకులు అయితే తీసుకున్నాను నా దగ్గర. మీ దగ్గర ఉంటే పల్చటి అటుకులు కూడా తీసేసుకోవచ్చు. ఈ అటుకులు, ఈ మెంతులు ఇవన్నీ యాడ్ చేయడం వల్ల దోసకనేది క్రిస్పీనెస్ వస్తుంది. అట్ ది సేమ్ టైం మనకు దోస కూడా మంచి కలర్ అనేది కూడా వస్తుందండి. ఇంకా ఇవన్నీ సెపరేట్‌గా వీటిని కూడా అయితే మంచిగా ఒక 2, 3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకొని, కడిగేసుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. ఇంకా ఈ 2 ఒక 6, 7 అవర్స్ నానిపోయిన తర్వాత వీటిని మళ్ళీ మిక్సీ పట్టేసుకుంటే మార్నింగ్‌కి మంచిగా పిండి అనేది పులిసిపోతుంది. మరి దోస ప్రిపేర్ చేసుకోవడానికి కరెక్ట్‌గా అయితే వస్తుందండి. ఇంకా పాపకైతే దోస అయితే వేయించాను. పాప అయితే రెడీ అయిపోతుంది. ఈలోపు వచ్చేసి స్నాక్స్ కింద వచ్చేసి నేను ఇక్కడ ఈరోజు ఫ్రూట్స్ అయితే పెడుతున్నాను. పెద్ద పాపకు వచ్చేసి బనానా అయితే పెట్టేశానండి. ఈ బనానా, యాపిల్ ఇవి పెట్టడానికి ఫ్రూట్స్ ఇవి నేనైతే మీషోలో అయితే తీసుకున్నాను అండి. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇంకా ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. లేదు మనం డైరెక్ట్‌గా ఇట్లా బాక్స్‌లో అట్లా పెట్టేసినట్టయితే అవి మెత్తబడిపోవడం గానీ, లేదంటే బ్లాక్‌నెస్ రావడం గానీ అట్లా అయితే అవుతున్నాయండి. వీటిలో పెడితే కరెక్ట్‌గా మంచిగా అయితే ఉంటున్నాయి. ఇంక పెద్ద పాప అయితే స్కూల్‌కైతే వెళ్ళిపోయిందండి. చిన్న పాపకు కూడా అయితే దోస అయితే వేస్తున్నాను. తను కూడా అయితే తినేస్తూ ఉంది. ఇంకా వీళ్ళిద్దరికీ వేసేసిన తర్వాత బాబు అయితే లేచాడండి. ఈలోపు వాడికి కూడా అయితే వేసేస్తున్నాను. ఇంకా వాడికైతే ఇట్లా మామూలుగా పికిల్ అయితే పైన ఏమి అప్లై చేయనండి. వాడన్ని స్పైస్ చాలా తక్కువ తింటాడు. అందుకని చెప్పి నార్మల్ దోస అయితే వేసేసాను. ఇంకా వీళ్ళు ముగ్గురు వెళ్ళిన తర్వాత మేము టైం ఉంటే చేసేసుకుంటాము. లేదంటే లేదు. ఇంక పెద్ద పాపకొచ్చేసి బనానా అయితే పెట్టేశానండి. ఇంకా చిన్న పాపకొచ్చేసి యాపిల్ అయితే పెడుతున్నాను. పాపకి, బాబుకొచ్చేసి. ఇంకా డైరెక్ట్ ఫ్రూట్ అందులో పెట్టేస్తే కరెక్ట్‌గా ఉంటుందండి. కాకపోతే మేము కట్ చేసుకొని పీసెస్ తెచ్చుకోమన్నారంట. అంటే అట్లా ఫ్రూట్ తీసుకొని తినడానికి వాళ్ళకంత రాదు కదా! అందుకని చెప్పేసి ఇలా పీసెస్ కింద కట్ చేస్తే ఈజీగా తినేస్తారని చెప్పేసి 4 పీసెస్ అయితే అంత తినలేరండి. అందుకని చెప్పి 3 పీసెస్ కట్ చేసి ఇక్కడ పాపకైతే పెట్టేశాను. ఇంకా ఇందులో ఈ 2 అయితే నేను మీషోలో అయితే తీసుకున్నాను. ఇందాక చూపించాను కదా! బనానాది ఇదొచ్చేసి ఇంక చిన్న పాప కూడా అయితే స్కూల్‌కి అయితే వెళ్ళిపోయిందండి. ఇంక ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి 8:20 అట్లా అయితే అయిపోయింది. 9 కల్లా బాబుని కూడా అయితే పంపించేసేయాలండి. ఇంక ఇదిగోండి బాబు అయితే ఇక్కడి నుంచి చూస్తున్నారు. మా అక్క వాళ్ళిద్దరు వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయారు కదా, ఇంకా నేను కూడా వెళ్ళాలి అని చెప్పేసి ఇంక వీడికి కూడా దోశ అయితే వేసిచ్చాను. వాడు కూడా అయితే ఆల్రెడీ తినేసాడండి. ఇంకా తినేసిన తర్వాత ఇంక ఇప్పుడు వాళ్ళ అక్క అయితే వెళ్ళిపోయింది కదా, ఇంక లోపలికి వచ్చేసి వీడికి కూడా యాపిల్ అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా వాళ్ళిద్దరికి అందులో పెట్టేశాను కదా, వీడు నార్మల్ బాక్స్లో అయితే పీసెస్ కింద కట్ చేసి వీడికి పీల్ కూడా తీసేసి అయితే పెట్టాలండి. విత్ పీల్తో అయితే అస్సలు అయితే తిండు. ఇంకా విత్ పీల్ తీసేసి మనం డైరెక్ట్గా బాక్స్లో పెట్టాలంటే యాపిల్ అనేది బ్లాక్నెస్ రాకుండా ఉండాలి అని అంటే కొంచెం వాటర్లో సాల్ట్ వాటర్ వేసేసి మనం ఇలా పీల్ తీసేసి ఆ పీసెస్ కింద కట్ చేసి ఒక 10 or 15 minutes అలా వదిలేసి తీసేసి కొంచెం వెట్ అనేది అంటే ఆ తడి లేకుండా తుడిచేసి బాక్స్లో పెట్టేసినట్లయితే మనకి ఈ బ్లాక్నెస్ అనేవి కొద్దిసేపు రాకుండా అయితే ఉంటాయండి. కాకపోతే యాపిల్ అనేది ఎక్కువ ఆల్మోస్ట్ మనం కట్ చేసుకున్న వెంటనే తింటే చాలా మంచిది. కాకపోతే పిల్లలకి స్కూల్లో ఇట్లా పెట్టాలంటే ఇట్లా ఒకసారి అయితే ట్రై చేయండి, బ్లాక్నెస్ అనేది రాకుండా ఉంటాయి. ఇంకా పిల్లలు ముగ్గురు అయితే వెళ్ళిపోయారండి. పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. ఇంక ఈ దోశ అయితే నాకైతే వేసుకుంటున్నానండి. ఇంకా మేము కూడా చట్నీ అయితే ఏం ప్రిపేర్ చేసుకోలేదు, మా హస్బెండ్ నేనే కదా అని చెప్పేసి ఇంకా మేము కూడా పికిల్ అయితే వేసేసుకొని తినేసామండి. దోశల్లో ఎలాంటి పికిల్ అయినా సరే మనం ఈజీగా తినేసేయచ్చు, మంచిగానే ఉంటుంది. ఇడ్లీలోకి వీటిలోకి అయితే కంపల్సరీగా మన చట్నీ కావాలి అనిపిస్తుంది, కానీ దోశలోకి అయితే ఏ పికిలైనా మ్యాంగో పికిలైనా ఇట్లా టమోటా పికిలైనా ఏదైనా సరే మన కారపొడి ఉన్నా ఏదన్నా సరే వేసేసుకొని కొంచెం నెయ్యి వేసేసుకొని హ్యాపీగా అయితే తినేసేయచ్చు. మనం రెగ్యులర్‌గా సరే డైట్ ఫాలో అవ్వాలన్నా, లేదంటే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి గానీ, డయాబెటిస్ పేషెంట్స్ కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళందరికీ కోసం కూడా మనం చాలా వరకి వాళ్ళ కోసం సెపరేట్ ఫుడ్ ఏమైనా ప్రిపేర్ చేసుకోవాలేమో, లేదంటే డైట్ మెయింటైన్ చేసే వాళ్ళు కూడా వాళ్ళు ఇంకేదన్నా ఫుడ్ వెరైటీగా చేసుకోవాలేమో అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారండి. ఏం లేదు, మనం రెగ్యులర్‌గా తినేటటువంటి ఫుడ్‌లోనే కొంచెం చేంజెస్ చేసుకుంటే మనం రెగ్యులర్‌గా తీసుకునే దోసలు కావచ్చు, ఇడ్లీ కావచ్చు, వీటన్నిటిని కూడా మనం మేనేజ్ చేసుకుంటూ హ్యాపీగా అయితే తినేసేయొచ్చండి. ఇప్పుడు నేను చూపించినటువంటి ఈ దోస రెసిపీ ఈ ప్లేస్‌లో మీరు మిల్లెట్‌లో ఎలాంటిదైనా సరే, రాగులైనా సరే, ఇంకా ఏమైనా సరే, సామెలైనా సరే, ఏవైనా యాడ్ చేసేసుకొని మీరు ఎలాంటి వాళ్ళైనా సరే, ఇప్పుడు నేను చెప్పినటువంటి డయాబెటిస్ పేషెంట్స్ అయినా, వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు, డైట్ మెయింటైన్ చేసాం, వీళ్ళు ఎవరైనా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని ఎవరైనా ఒక్కొక్కరు ఒక్కో టిఫిన్, ఒక్కో బ్రేక్ఫాస్ట్ ఇలా చేసుకోకుండా ఎవరైనా హ్యాపీగా ఇలా తినగలిగేలా మనం చేసుకునే రెగ్యులర్‌గా టిఫిన్‌లోనే దోస కానీ, ఇడ్లీ కానీ, చపాతీలు వీటన్నిటిలోనే కొంచెం కొంచెంగా న్యూట్రిషన్స్, ప్రోటీన్స్, ఫైబర్ వీటన్నిటిని కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకుంటూ మనం రెగ్యులర్‌గా ఇలాంటి బ్రేక్ఫాస్ట్‌లు కూడా తీసేసుకుంటే అందరం ఒకేసారి హ్యాపీగా తినేసుకోవచ్చండి. పిల్లలైనా, పేషెంట్స్ అయినా ఎవరైనా సరే హ్యాపీగా తినేసేయొచ్చు. ఇంకా అలాగే మనం తీసుకునే ఫుడ్‌లో కొంచెం కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండాలి. ప్రోటీన్, ఫైబర్, మినరల్స్ అన్నీ ఒకేలాగా ఉండేటట్లయితే చూసుకోండి. ఇంకా పిల్లలకు గనుక హాలిడేస్ ఇచ్చినట్లయితే మనకు బద్ధకం అనేది పిల్లలకంటే మనకే ఎక్కువైతే వస్తుందండి. ఈరోజు 10 days పిల్లలకి హాలిడేస్ ఇచ్చేలోపు నాకు కొంచెం బద్ధకం అయితే వచ్చేసి ఈరోజైతే చాలా లేట్‌గా అయితే లేసానండి. అందుకని చెప్పేసి పిల్లలకి లంచ్ బాక్స్ అయితే పిల్లలకి మార్నింగ్ పిల్లలతో పాటు అయితే ఇవ్వలేదు. ఇంకా చూసారు కదా, లంచ్ బాక్సెస్ కూడా నైట్ అయితే కడగలేదండి. అందుకని చెప్పేసి పిల్లలు వెళ్ళినమ్మటే నేను ఫస్ట్ బాక్సెస్ అయితే కడిగేసుకొని ఇక్కడొచ్చేసి ఇంకా పిల్లల కోసం లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ లంచ్ బాక్సెస్‌లోకి వచ్చేసి ఈరోజు బ్రోకోలీ రైస్ అయితే చేద్దాం అనుకున్నాను. నేను వీక్లీ 6 daysలో ఒక్కొక్క రైస్ అనేది పెట్టుకుంటూ ఉంటానండి. ఆల్మోస్ట్ 90% అవే చేస్తూ ఉంటాను. ఎప్పుడైనా అప్పుడప్పుడే స్కిప్ చేస్తూ ఉంటాను. 90% అయితే ఇది చేసిందే మళ్ళీ అవే రెసిపీస్ అయితే మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటానండి. సో ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి బ్రోకోలీ రైస్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా వచ్చేసి చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తినేలా. చాలామంది పిల్లలకి ఈ బ్రోకోలీ స్మెల్ అనేది ఒక రకంగా ఉంటుంది. చాలామంది పిల్లలు తినడానికి అయితే అంతగా ఇష్టపడరండి. వాళ్ళు తినేలాగా, చిన్నపిల్లలు కూడా తినేలాగా బ్రోకోలీ అనేది మనకి హెల్త్‌కి చాలా మంచిది కదా, పిల్లలు కూడా ఇష్టంగా తినేలా వాళ్ళకి మంచిగా ఎలా చేసి పెట్టొచ్చు, ఎలా చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టంగా, అంటే వాళ్ళకి తెలియకుండానే ఇష్టంగా తింటారు అనే దాని గురించి ఈరోజు ఈ వీడియో నేను మా పిల్లలకి ఎలా చేసి పెడతాను, ఎలా చేసి పెడితే వాళ్ళు చాలా ఇష్టంగా, ఈ బ్రోకోలీ అనేది ఇప్పుడు వాళ్ళ ఫేవరెట్ అయితే అయిపోయిందండి. అంత ఇష్టంగా తినేలా నేను ఎలా చేస్తాను పిల్లలకి రైస్ రెసిపీ అనేది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ వీడియోని ఒక లైక్ అయితే చేయండి. ఇంక ఇప్పుడు బ్రోకోలీని వచ్చేసి ఇలా చిన్న చిన్న స్మాల్ పీసెస్ కింద కట్ చేసినట్లయితే పిల్లలైతే అవాయిడ్ చేస్తారు కదండి. అంటే ఆ ముక్కలు అనేది వాళ్ళకి ఇష్టం ఉంటే తింటారు, లేదు అంటే వాటిని స్కిప్ చేస్తారు. అలా కాకుండా ఇలా చాప్ చేసి చిన్నగా తురిమేసుకొని చేసేసుకున్నట్లయితే వాళ్ళకు తెలియకుండానే మనం రైస్‌లో అయితే మిక్స్ చేసేస్తే రైస్‌తో పాటైతే వాళ్ళైతే తినేస్తారండి. అది ఏ వెజిటబుల్ అనేది కూడా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళతో మనమైతే హ్యాపీగా అయితే తినిపించేసేయొచ్చు. ఇంకా అలా బ్రోకోలీని నేనైతే ఇలా సన్నగా అయితే తరిగేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. వాటితో పాటు ఇలా గ్రీన్ పీస్ బఠానీ కూడా తీసేసుకొని వీటిని కూడా కొంచెం వేసుకుంటున్నాను. ఈ ప్లేస్‌లో మీకు కావాలంటే స్వీట్ కార్న్ యాడ్ చేసేసుకోవచ్చు, లేదంటే కొంచెం క్యారెట్, బీన్స్ ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. మెయిన్‌గా వచ్చేసి ఈ గ్రీన్ పీస్ బఠానీ ప్లేస్‌లో ఇంకా వీటితో పాటు మీ దగ్గర ఉన్నట్లయితే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఏ రైస్ రెసిపీ చేసినా సరే అండి, వాటిలో మన దగ్గర ఏ వెజిటబుల్స్ ఉంటే అవి, ఇలా గ్రీన్ పీస్ బఠానీ కానీ ప్రతి రైస్లో నేను వచ్చేసి గ్రీన్ పీస్ బఠానీ ఒకటైతే ఉంచుకుంటానండి. సాటర్డే మార్కెట్లో అయితే కంపల్సరీ తెచ్చుకుంటాను. అలాగే దీంతో పాటు స్వీట్ కార్న్ కూడా తెచ్చుకుంటాను. ఈ రెండు ఏ రైస్ రెసిపీ చేసినా సరే, మనం క్యారెట్, బీన్స్ రైస్ చేసినా సరే అందులో కొంచెం ఈ స్వీట్ కార్న్ కొంచెం ఇవి యాడ్ ఎలాగైనా సరే మనకు పిల్లలకి ఎక్కువ వెజ్జెస్ అనేది తినిపిస్తూ ఉండాలండి. అంటే రైస్ క్వాంటిటీ కొంచెం తక్కువైనా సరే అందులో ఎక్కువ వెజిటబుల్ యాడ్ చేసి మనం అందులో పిల్లలకి కలిపేసి మిక్స్ చేసి ఇవ్వడం వల్ల వాళ్ళకి మంచిగా
వాళ్ళకి కావాల్సినటువంటి ప్రోటీన్స్, వాళ్ళకి డైలీ కావాల్సినటువంటి ప్రోటీన్స్, మినరల్స్ ఇవన్నీ అయితే కరెక్ట్‌గా అందుతాయి. కాబట్టి ఎక్కువ వెజిటబుల్స్ మిక్స్ చేసి ఏ రైస్ రెసిపీ చేసినా సరే, మీరు ఏ వంట కుకింగ్ చేసినా సరే, అందులో కొంచెం ఎక్కువ వెజిటబుల్స్ అవన్నీ యాడ్ చేయడానికైతే కొంచెం అయితే ట్రై చేయండి. అలా ఈరోజైతే నా దగ్గర స్వీట్ కార్న్ అయితే లేదండి, అయిపోయింది. అందుకని చెప్పేసి గ్రీన్ పీస్ బఠానీ ఉంటే అవైతే వేస్తున్నాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం సన్నగా తరిగినట్టు గార్లిక్ కూడా వేసుకోండి. గార్లిక్ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అందులోని సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్, కరివేపాకు కూడా వేసేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని ఇందులో మనం నార్మల్ కారం అయితే యూజ్ చేయమండి. ఇందులో స్పైస్ వచ్చేసి మనకు మిర్చినే వేసేసుకోవాలి. ఒక 2, 3 మిర్చి వేసేసుకొని మీరు పిల్లలు తినే క్వాంటిటీకి తగ్గట్లుగా నెక్స్ట్ అందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి బ్రోకోలీ కూడా వేసేసుకోండి. గ్రీన్ పీస్ బఠానీ కూడా వేసేసుకోండి. డైరెక్ట్గా వేసేసినట్లయితే నార్మల్గా సోక్ అయిపోతాయండి. అలా కాకుండా మీరు నార్మల్ మార్కెట్లో దొరికే ఫ్రోజన్ బఠానీ తీసుకున్నట్లయితే ముందే ఒక 10-15 మినిట్స్ ముందే సోక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవైతే సోక్ చేసిన అవసరం లేదండి. అలా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి, కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేసుకోండి. ఈ పెప్పరే మనకు కొంచెం ఘాటులాగా ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. మనం నార్మల్ స్పైస్ కోసం కారం వేయట్లేదు కదా, ఈ పెప్పర్ పౌడర్ అనేది ఈ రైస్కి మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. ఇంకా మసాలాలన్నీ కూడా కొంచెం ఇందులో ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికిచ్చి పెట్టేసుకున్నటువంటి రైస్ని ఇందులో వేసేసుకొని మిక్స్ చేసుకోవడమే లేదండి. ఇంకేం పని అయితే ఉండదు. ఇంకా నాకు కడాయి అయితే చిన్నదైపోయింది. అందుకని చెప్పేసి నేను సపరేట్గా ఇంకో ప్లేట్లో వేసేసుకొని అన్నాన్ని పొడి పొడిగా అట్లా చేసేసుకొని ఇట్లా చేత్తో అయితే మిక్స్ చేస్తున్నాను. ఓ పక్క అయితే టైం అయిపోతుంది, ఓ పక్క అయితే ఇది కాలిపోతూ ఉందండి. ఇంక ఇలా అంతా ఒకసారి కలిపేసి మీకైతే చూపిస్తున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎవరైనా సరే పిల్లలు బ్రోకోలీ తిన్న పిల్లలకి ఒక్కసారి ఇట్లా చూసారా, మీరు రైస్ చూసినట్లయితే మీరు అర్థమవుతుంది. నేను చెప్తే కానీ మీకు తెలియట్లేదు ఇది బ్రోకోలీ రైస్ అని చెప్పేసి. ఇంకా పిల్లలు కూడా ఇందులో పీసెస్ ఏమి కనిపించట్లేదు కదా, అలా పీసెస్ కనిపించకుండా ఉన్నంత వరకు వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. ఇందులో మనం తీసి పడేయడానికి అయితే ఏమీ లేవండి అలా పీసెస్. ఇట్లా అయితే ట్రై చేసి అయితే బెటర్. నేను ఎవ్రీ వీక్ అయితే పిల్లలకి కంపల్సరీగా అయితే ఈ బ్రోకోలీ రైస్ ఇలానే చేసి పెడతాను. పాలకూర రైస్ కూడా సేమ్ ఇలా సన్నగా వీలైనంత సన్నగా తరిగేసి పెడతానండి. అంటే అది ఏ వెజిటబుల్ అనేది కూడా పిల్లలకి తెలియనంతగా అట్లా మనం రైస్లో మిక్స్ చేసి ఇచ్చినట్లయితే వాళ్ళు హ్యాపీగా తినేస్తారు. అందులో తీసేయడానికి అయితే ఏమైతే ఉండవండి. ఒక్కసారి ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్లో అయితే ఈ రైస్ అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటుంది. పిల్లలు కూడా ఒక్క మెతుకు మిగల్చకుండా చాలా ఇష్టంగా తిని ఆ రోజు బాక్స్ అంతా అయితే ఖాళీ చేసి తీసుకొస్తారు. బ్రోకోలీ కూడా మన హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిదండి. డైరెక్ట్గా తింటే పిల్లలు ఆ స్మెల్ కొంచెం ఫ్లేవర్ కూడా మనకే పెద్దవాళ్ళకే కొంచెం ఏదోలాగా అట్లా అనిపిస్తుంది. ఇట్లా కనుక మిక్స్ చేసి పెట్టేసి అంటే ఆ వెజిటబుల్ కనిపించినట్టుగా ఇట్లా తురిమేసి పెట్టేసి అందులో కొంచెం పెప్పర్ పౌడర్ వేసినట్లయితే ఆ ఫ్లేవరు ఆ స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ రైస్ రెసిపీ అనేది. ఇంకా నేనైతే చేసేసానండి, ప్రిపేర్ చేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 11-11:15 అయితే అవుతుంది. ఫాస్ట్గా అయితే ఇంక బాక్సెస్ అయితే ప్యాక్ చేసి అయితే పెట్టేస్తూ ఉన్నాను పిల్లల కోసం. సో, మన పిల్లలకి ఏ ఫుడ్ ప్రిపేర్ చేసినా సరే అండి, వాళ్ళు చాలా ఇష్టంగా తినాలని అయితే ప్రతి ఒక్క మదర్ అయితే అనుకుంటుంటారు కదా. అది ఏదైనా సరే లంచ్ అయినా, స్నాక్స్ అయినా, బ్రేక్‌ఫాస్ట్ అయినా ఏదైనా సరే మనం రెగ్యులర్‌గా చేసేటటువంటి ఫుడ్డే కొంచెం డిఫరెంట్‌గా ఇంకొంచెం ఏదైనా సరే యాడ్ చేస్తూ, కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేస్తూ, ఇంకొంచెం వెజ్జీస్ యాడ్ చేస్తూ వాళ్ళకి హెల్తీ వేలో పెట్టినట్లయితే వాళ్ళు కూడా డిఫరెంట్ టేస్ట్ అనేది ఆస్వాదిస్తూ తింటారు. అట్ ది సేమ్ టైం వాళ్ళకి కూడా ఫుడ్ మీద బోర్ కొట్టకుండా వాళ్ళు కూడా ఫుడ్ అనేది తినడానికి చాలా ఇంట్రెస్ట్ చూపించే విధంగా మనం వాళ్ళకి ఒక్కొక్క ఫుడ్ అనేది చేసి పెడుతూ ఉంటే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పిల్లలు కూడా చాలా హెల్తీగా అయితే ఉంటారండి. అండ్ నేనైతే సేమ్ మా పిల్లలకి ఇదే ప్రాసెస్లో అంటే రెగ్యులర్గా చేసేటటువంటి ఫుడ్ని కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్స్లో ఇట్లా కొంచెం ఏదైనా సరే మసాలాలు ఇట్లా కొంచెం లైట్గా యాడ్ చేస్తూ వెజ్జెస్ యాడ్ చేస్తూ ఇలా డిఫరెంట్ రైస్ రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాను. సో చూసారు కదా, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మిల్లెట్ దోశ రెసిపీ, దీంతో పాటు ఎంతో హెల్తీ అయినటువంటి బ్రోకోలీ రైస్ రెసిపీ అయితే మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. యూస్ఫుల్గా కనిపిస్తే ప్లీజ్ వీడియో లైక్ చేసి అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బై.